అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్. 9 అత్తౌబా పశ్చాత్తాపము. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. وأما الذين في قلوبهم مرض فزادتهم رجسا إلى رجسهم وماتوا وهم كافرون. ఆయత నంబర్ 125. కాగా ఎవరి హృదయాలు రోగగ్రస్తమై ఉన్నాయో వారి అశుద్ధతలో ఈ సూరా మరింత అశుద్ధతను పెంచింది. ఆఖరికి వారు అవిశ్వాస స్థితిలోనే చచ్చారు. 191. రోగం అంటే కాపట్య రోగము అని అర్థం. దీని మూలంగా వారు దైవ వచనాల పట్ల నిత్యం శంకకు లోనవుతుంటారు. కొత్తగా అవతరించే ఏ సూరా అయినా సరే ఈ వంచకుల వ్యాధిని నయం చేయదు సరికదా. వారిలోని కల్మషాన్ని అది మరింత పెంచుతుంది. క్రమక్రమముగా వారిలోని కాపట్య రోగం ముదిరిపోవటం వల్ల పశ్చాత్తాప భాగ్యం కూడా వారికి ప్రాప్తించదు. కాపట్యం మరియు అవిశ్వాస స్థితిలోనే వారు కన్ను మూస్తారు. దివ్య ఖురాన్లో అల్లాహ్ మరో చోట చెప్పినట్లు, మేము ఈ ఖురాన్ భాగాల అవతరణా క్రమంలో అవతరింపజేసే ప్రతి భాగము విశ్వాసుల కోసం వ్యాధి నివారణ, కారుణ్యం. అయితే అల్లాహ్ వాటి ద్వారా దుర్మార్గులకు నష్టాన్ని మాత్రమే పెంచుతాడు. బనీ ఇస్రాయిల్ 82. మరో విధంగా చెప్పాలంటే అది వారి దౌర్భాగ్యానికి పరాకాష్ట. ఏ ఏ విషయాల ద్వారా జనులు సన్మార్గ భాగ్యం పొందుతారో వాటి ద్వారానే వారు మార్గభ్రష్టులు అవుతుంటారు. అంతే మరి. మనిషి జీర్ణాశయం ఉదరం గనక చెడిపోతే శక్తిని స్వస్థతను చేకూర్చవలసిన ఆహార పదార్థాలే అతని రోగాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి. ఆయత నంబర్ 126. ఆయత నంబర్ 126. ఏమిటి? ప్రతి ఏటా 1 లేక 2 సార్లు తాము ఏదో ఒక ఆపదలో చిక్కుకుపోవటాన్ని వారు గమనించడం లేదా? అయినా సరే వారు పశ్చాత్తాపం చెందడం కానీ గుణపాఠం నేర్చుకోవడం కానీ జరగడం లేదు. 192. అరబీలో యుక్త నూన్ అని ఉంది. అంటే పరీక్షించబడుతూ ఉండడం అని అసలు అర్థం. రకరకాలుగా వారు పరీక్షించబడుతూ ఉన్నారు. ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి, ఒక్కోసారి వ్యాధులకు లోనవుతున్నారు, యుద్ధాల ద్వారా కూడా పరీక్షించబడుతున్నారు. పూర్వాపరాల దృష్ట్యా ఈ 3వ అర్థమే సరైనదిగా తోస్తుంది. ఆయత నంబర్ 127. ఆయత నంబర్ 127. ఏదైనా సూరా అవతరించినప్పుడు వారు ఒకరినొకరు చూసుకుంటారు. ఎవడైనా ముస్లిం మిమ్మల్ని చూడడం లేదు కదా అన్న ఆ చూపులకు అర్థం. ఆ తరువాత నెమ్మదిగా వెళ్ళిపోతారు. అల్లాహ్ వారి హృదయాలను త్రిప్పేశాడు, ఎందుకంటే వారు బొత్తిగా అర్థం చేసుకోని వారు. 193. అంటే కపటుల కుయుక్తుల్ని బట్టబయలు చేసే ఆయతులు అవతరించినప్పుడు భుజాలు తడుముకుంటారు, పరస్పరం చూపులతోనే పలకరించుకుంటారు. ఆ స్థితిలో ఏ ముస్లిమైనా తమను చూస్తే తమ గతేంగాను అన్నది ఆ చూపుల్లోని ఉద్దేశం. అందుకే అక్కడి నుంచి మెల్లగా జారుకుంటారు. 194. అంటే దైవ వాక్యాలపై ఏమాత్రము యోచన చేయని కారణంగా అల్లాహ్ వారి హృదయాలను బంజరు భూములుగా మార్చేశాడు. వారి హృదయాలలో కాఠిన్యము, కరుకుదనము మరీ ఎక్కువైపోయింది. సత్యం, సన్మార్గం, మృదుత్వం వంటి మాటలు వారి బుర్రకెక్కవు. ఆయత నంబర్ 128. عزيز عليه ما عنتم حريص عليكم بالمؤمنين رؤوف
رحيم. ఆయత నంబర్ 128. మీ దగ్గరకు స్వయంగా మీలో నుంచే ఒక ప్రవక్త వచ్చాడు. మీకు కష్టం కలిగించే ప్రతిదీ అతనికి బాధ కలిగిస్తుంది. అతను మీ మేలును ఎంతగానో కోరుకుంటున్నాడు. విశ్వాసుల ఎడల అతను వాత్సల్యం కలవాడు, దయామయుడు. 195. మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రూపంలో దేవుడు ముస్లింలకు చేసిన మహోపకారాన్ని సూరా చివరిలో ప్రస్తావించాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మొదటి లక్షణం ఏమిటంటే ఆయన మీలాంటి మానవ మాత్రుడే, మానవాతీతుడు కానీ దైవదూత కానీ కాడు. చెడు విశ్వాసాలు కలిగి ఉన్నవారు కొందరు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నిలువెల్లా దేవుని జ్యోతి అని, ఇంకేదేదో అని సామాన్య ప్రజల విశ్వాసాన్ని ఈమాన్ను పాడు చేస్తున్నారు. అటువంటి వారికి ఈ ఆయతు కనువిప్పు కావాలి. 196. అరబీలో అనతున్ అని ఉంది. మనిషికి బాధ కలిగించేది అని దాని అర్థం. ప్రాపంచిక కష్టాలు, పరలోక శిక్షలు అన్నీ అందులోకి వచ్చేస్తాయి. మొత్తానికి భావం ఏమిటంటే మీకు కష్టం అనిపించే ప్రతి దానిపై ఆ ప్రవక్త బాధపడతాడు. మిమ్మల్ని అనవసరంగా ప్రయాసకు లోను చేయాలన్నది ఆయన అభిమతం కానే కాదు. అనుక్షణం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మీ సౌలభ్యాన్ని కోరుకుంటూ ఉంటాడు. నేను సరళమైన ఏకాగ్రతతో కూడుకున్న ధర్మం ఇచ్చి పంపబడ్డాను అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పడం ఈ సందర్భంగా గమనార్హం. ముస్నదే అహ్మద్ సంపుటి 5 పేజీ 266, సంపుటి 6 పేజీ నెంబర్ 233. వేరొక హదీసులో నిశ్చయముగా ఈ ధర్మం సరళమైనది అని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవచించినట్లు ఉంది. సహీ బుఖారీ కితాబుల్ ఈమాన్. 197. అంటే మీ సన్మార్గాన్ని, మీ ఇహపరాల సాఫల్యాన్ని అభిలషిస్తున్నాడు. మీరు నరకాగ్నికి ఆహుతి కావడం ఆయనకు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. అందుకే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఒకసారి ఇలా వక్కాణించారు, నేను మీ నడుం పట్టి లాగుతున్నాను, కానీ మీరు మాత్రం నన్ను విడిపించుకుని కావాలని పోయి నరకంలో పడుతున్నారు. సహీ బుఖారీ కితాబుర్ 198. ఇది ఆయన 4వ సుగుణం. ఇవన్నీ ఆయన ఉత్తమ నైతికతకు, మంచి నడవడికకు ప్రతీకలు. నిశ్చయముగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం నైతికంగా ఉన్నత స్థానాన్ని అధిరోహించిన వారు. సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయత్ నంబర్ 129. فإن تولوا فقل حسبي الله لا إله إلا هو عليه توكلت وهو رب العرش العظيم. الله أكبر. ఆయత్ నంబర్ 129. ఇక వారు గనక వైముఖ్య ధోరణిని కనబరిస్తే నాకు అల్లా చాలు, ఆయన తప్ప వేరొక ఆరాధ్యుడు లేనేలేడు, నేను మాత్రం ఆయన్నే నమ్ముకున్నాను, ఆయన మహోన్నతమైన పీఠానికి అర్షకు అధిపతి అని ఓ ప్రవక్త వారికి చెప్పు. 199. అంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తెచ్చిన షరియత్ పట్ల, కారుణ్య ధర్మమైన ఇస్లాం పట్ల వారు గనక విముఖత చూపితే 200. సత్య తిరస్కారానికి పాల్పడే వారి కుయుక్తుల నుండి తనను అల్లాయే కాపాడుతాడు అని భావం. 201. హజరత్ అబూ దర్దా రజల్లాహు తఆలా అన్హు ఉల్లేఖించారు, ఏ వ్యక్తి ఈ ఆయతు హస్బి అల్లాహును ఉదయం సాయంత్రం 7 సార్లు పఠిస్తాడో అతని కష్టాలు తీర్చడానికి అల్లాహ్ చాలు. సుననే అబూ దావుద్ 5081. సుబ్హానకల్లాహుమ్మ వ బిహమ్దిక అంటే ఓ అల్లాహ్ నీకు మహిమ మరియు స్తుతి. అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత అంటే నీవు తప్ప వేరే దేవుడు లేడని నేను సాక్ష్యమిస్తున్నాను. అస్తగుఫిరుక వాతూబు ఇలైక్ అంటే నేను నీ క్షమాపణ కోరుతున్నాను మరియు నేను నీ వైపు పశ్చాత్తాపపడుతున్నాను.